నేను 5 వేళలు నమాజ్ చదివేదాన్ని, ఉపవాసాలు పాటించేదాన్ని, దాన ధర్మాలు చేసేదాన్ని. అయినా నన్ను నరకంలోకి తీసుకెళ్తున్నారు ఎందుకు? ఆమె నమాజ్ చదివేది, ఖురాన్ చదివేది, దాన ధర్మాలు చేసేది. అయినా ఆమె నరకానికి ఎలా వెళ్ళింది? ఆమె చేసిన తప్పేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కియామత్ నాడు ఆమె ఇబాదత్లన్నీ ముందుకు తెచ్చారు. ఆమె చదివిన నమాజులు, ఆమె పఠించిన ఖురాన్, ఆమె ఇచ్చిన జకాత్, సదకా అన్ని పుణ్యఫలాలు కలిసి ఒక పెద్ద పర్వతంలాగా నిలిచాయి. కాని తర్వాత ఆమె నాలుకను ముందుకు తీసుకువచ్చారు. ఆ కఠినమైన మాటలు, దూషణలు, ఎగతాళి, చాడీలు, ఇతరులను ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం అవి అన్నీ కలిసి ఆమె చేసిన పుణ్యాలు కంటే ఎక్కువగా కనబడతాయి. మన నాలుకతో గాయపరిచిన హృదయాలు మన జీవితకాలం చేసిన ఆరాధనలన్నింటినీ నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. నిస్సందేహంగా నేటి కాలంలో కొంతమంది ముస్లింలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఇబాదత్, ఆరాధన,